మనందరికీ తెలిసిన కథే తోడేలు వచ్చిందని అరిచిన అబ్బాయి కథ. చిన్నప్పుడు చాలాసార్లు వినుంటాం కదా. అయితే ఈ కథలో ఉన్న పాఠం, ముఖ్యంగా నమ్మకం గురించి చెప్పే విషయం ఈ రోజుకి ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఈ కథని ఇంకొంచెం లోతుగా చూద్దాం. అసలు ఒకరి మీద నమ్మకం పూర్తిగా పోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఇదే ప్రశ్న మొత్తం కథకు ప్రాణం. మనం ఈ కథలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ప్రశ్నను మర్చిపోవద్దు, ఎందుకంటే సమాధానం చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద కొండ, దానికానుకుని ఒక దట్టమైన అడవి. ఆ అడవి అంచున జనసంచారానికి చాలా దూరంగా ఒక గొర్రెల కాపరి అబ్బాయి ఉండేవాడు. తన గొర్రెల మందతో పాటు తను ఒక్కడే. ఆ ఒంటరితనమే అసలు కథను మలుపు తిప్పింది. ఒక్కసారి ఆలోచించండి. రోజంతా నిశ్శబ్దం, మాట్లాడటానికి ఎవ్వరూ లేరు. ఆ ఏకాంతం అతన్ని మెల్లమెల్లగా తినేస్తోంది. మనుషుల మాటలు వినాలని, కాస్త సందడి చూడాలని అతని మనసు తప్పించిపోయింది. ఆ ఒంటరితనాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతనికొక ఐడియా వచ్చింది. ఒక ప్రమాదకరమైన ఐడియా. కేవలం సరదా కోసం ఒక ఆట మొదలుపెట్టాలనుకున్నాడు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. చూడండి, అబ్బాయికి కావాల్సిందేంటి? కాస్త టైంపాస్, కాస్త సరదా. కాని గ్రామస్తుల ఆలోచనేంటి? వాళ్లకు కావాల్సింది భద్రత, ఒకరికొకరు సాయం చేసుకోవడం. ఒకవైపు సరదా కోసం ఆరాటం, మరోవైపు ఊరి రక్షణ కోసం తపన. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏమవుతుంది? నమ్మకమనే పునాది ఎలా కదిలిపోతుందో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు ఆ అబ్బాయి తన ప్లాన్ని అమల్లో పెట్టాడు. సరదా కోసం మొదలుపెట్టిన ఒక చిన్న ఆట, అది మెల్లగా ఒక మోసపూరితమైన అలవాటుగా ఎలా మారిపోయిందో చూడండి. ఇదొక సైకిల్ లాంటిదన్నమాట. మొదటిసారి తోడేలు తోడేలు అని అరవగానే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అతనికి కావలసిన సందడి దొరికింది. ఆహా, వర్కౌట్ అయింది అనుకున్నాడు. ఇక రెండోసారి కూడా అదే పనిచేశాడు. మళ్ళీ జనం వచ్చారు. ప్రతి అబద్ధంతో అతనికి కావలసిన సరదా అయితే దొరుకుతోంది. కానీ అదే సమయంలో గ్రామస్తుల మనసులో నమ్మకమనే విలువైన విషయం మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది. ఇప్పటిదాకా అంతా ఆట, అంతా సరదా. కాని ఇప్పుడు కథ పూర్తిగా మారిపోబోతోంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది నిజమైన ప్రమాదం. ఇక ఆటలు లేవు. అతను అస్సలూహించనిది జరిగిందే. ఆ అడవిలోని చీకట్లోంచి నిజంగానే ఒక తోడేలు బయటకొచ్చింది. దాని కళ్లల్లో ఆకలి, దాని నడకలో క్రూరత్వం. అది నేరుగా గొర్రెల మందమీదికి దూసుకొచ్చింది. ఇప్పటిదాకా ఆడిన అబద్ధం ఇప్పుడు కళ్లముందు భయంకరమైన నిజంగా నిలబడింది. ఈసారి అతను అరిచాడు, తోడేలు తోడేలు అని. కాని ఈ అరుపులో చిలిపితనం లేదు, ప్రాణభయం తప్ప. అతని గొంతులో ఆందోళన, నిస్సహాయత. ఇది ఆట కాదు, నిజంగా ప్రాణాలు కాపాడమని పెట్టిన కేక. కానీ ఎవ్వరూ రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా కదల్లేదు. అతని నిజమైన అరుపు అతను చెప్పిన పాత అబద్ధాల గోలలో కలిసిపోయింది. ఊళ్ళవాళ్ళు ఇది ఇంకో నాటకంలే అనుకుని ఊరుకున్నారు. పాపం అతను నిజం చెప్తున్నప్పుడే అతని నమ్మేవాళ్లెవరూ లేకుండా పోయారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు ఆ అబద్ధాలకి మూల్యం చెల్లించే టైం వచ్చింది. అసలు చివరికి ఏం జరిగింది? ఆ అబ్బాయి చేసిన పనుల వల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి? ఈ కథ మనకు ఏం నేర్పుతుందో చూద్దాం. జరగాల్సింది జరిగిపోయింది. సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. ఆ తోడేలు మందమీద పడి నాశనం చేసేసింది. అబ్బాయి కళ్లముందే తన బతుకు తెరువు మొత్తం నాశనమైపోయింది. అతను సంపాదించుకున్నది కాసేపటి సరదా, కాని కోల్పోయిందేంటో తెలుసా? జీవితాంతం నిలిచే నమ్మకం, ఇంకా తన గొర్రెలమంద. జరిగిన నష్టానికి అబ్బాయి ఏడుస్తుంటే ఊళ్ళో ఒక పెద్దాయన దగ్గరకొచ్చి ఈ మొత్తం కథ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాడు. అబద్ధాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు, అంతే. విశ్వసనీయత అనేది అచ్చమొక గాజు గ్లాస్ లాంటిది. ఒక్కసారి పగిలిందంటే మళ్ళీ అతకదు. ఈ కథ జరిగి ఎన్నో ఏళ్లు గడిచిపోయి ఉండొచ్చు, కాని ఇందులో ఉన్న నీతి ఎప్పటికీ పాతబడదు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ ఇలాంటి సమాచారంతో నిండిపోయిన ఈ రోజుల్లో ఈ కథ ఇంకా ముఖ్యం. మన మాటకు విలువలేకుండా పోతే ఎలా? మన విశ్వసనీయతను మనం ఎలా కాపాడుకోవాలి? ఆలోచిస్తే ఇది కేవలం ఆ గొర్రెల కాపరి కథ కాదు, మనందరి కథ. ఒక్కసారి ఆలోచించండి.